హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధ్యాని బాబు మెడిటేషన్ ఛానల్. మనం ఈరోజు జగన్నాథ్ గట్టులో జరిగే పనులను వీక్షిద్దాం. చూడండి ఎంత అద్భుతమైన పనులు జరుగుతున్నాయో. బుద్ధ పౌర్ణమి వేడుకలకు ఎంత ముమ్మరంగా పనులు జరుగుతున్నాయో. ఎంతో ఇక్కడ ఆర్థిక సహకారము, తర్వాత సేవా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు కూడా రావచ్చు. ఆర్థిక సహకారం అందించే వాళ్ళు కూడా అందించవచ్చు. ఎన్నో అద్భుతమైన పనులు జరుగుతున్నాయి. రోడ్డు పనులు జరుగుతున్నాయి, రోడ్డు ర్యాంప్ పనులు జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ ఇంజనీరింగ్ యొక్క ఐడియాలజీతో ఎంతో అద్భుతమైన రోడ్డు పనులు జరుగుతున్నాయి. మనకు అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు, సేవాదళ సభ్యులు. చూడండి ఎంతోమంది వచ్చి కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. మీరు కూడా వీలైనంత మంది వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాల్లో ముందుగానే పాల్గొని వచ్చే ధ్యానులకు, పిరమిడ్ మాస్టర్లందరికీ అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేసి ఇక్కడ మనం సేవా కార్యక్రమాలు అందిద్దాం. ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని వచ్చే వాళ్ళకి అందరికీ ఘనంగా స్వాగతం పలుకుదాం. చూడండి ఎన్నో అద్భుతమైన పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ పనులు మొదలవుతాయి. దీనికి ఎన్నో రకాల మెటీరియల్, ఎన్నో రకాల వసతులు కావాలి. ఇక్కడ పనులు మాత్రం అద్భుతంగా జరుగుతున్నాయి. ఆర్థిక సహకారం ముఖ్యంగా పెద్ద మనసుతో అందరూ తన్ సహకారాలు అందించాలి. చూడండి మాస్టర్స్ అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ ఎవరికి ఎంత వీలైతే అన్ని పనులలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ వయసుతో సంబంధం లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చూడండి ఇక్కడ బాత్రూమ్, టాయిలెట్స్ కూడా ఏర్పాట్ల కోసం పనులు జరుగుతున్నాయి. ముమ్మరంగా రాత్రి పగలు పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు, ఎన్ని వసతులు. ఒక యజ్ఞం చేయాలంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో చూడండి. రాత్రి పగలు నిద్ర లేక మాస్టర్స్ అంత పనులు చేస్తున్నారు. ఇక్కడ స్త్రీలకు వసతి ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ బాత్రూమ్స్, టాయిలెట్స్ స్త్రీలకు ఏర్పాటు చేస్తున్నారు. చూడండి ఇక్కడ బుద్ధ పౌర్ణమి వేడుకలకు అన్నప్రసాదం చేయడానికి కట్టెలు మాస్టర్స్ రాత్రి 11 గంటల వరకు, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనుల్లో పాల్గొంటున్నారు. చూడండి మిషన్లతో కట్టెలు కట్ చేస్తున్నారు. అన్నీ విరిగిపోయిన చెట్లు, పడిపోయిన చెట్లను తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి వంటలు చేయడానికి ఇప్పటి నుంచే పనులు జరుగుతున్నాయి. మీరు కూడా వీలైనంత మంది వచ్చి ఇక్కడ పనుల్లో పాల్గొనాలి, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. వీలైతే ఆర్థిక సహకారం, సేవా కార్యక్రమంలో పాల్గొనలేని వాళ్ళు ఆర్థిక సహకారం కూడా అందించి ఈ కార్యక్రమాన్ని, ఈ బుద్ధ పౌర్ణమి వేడుకల్లో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. చూడండి ఇక్కడ అందరికీ టాయిలెట్స్, బాత్రూమ్ కోసం నిన్నటి రోజు ఉదయం అంతా ఎండకి ఇక్కడ మాస్టర్స్